ఇప్పుడు నిజంగా నేను డ్రామా చేయలే, నేనేమన్నా అరే అభినయ్ దర్శన్ సిగ్గుందా, బుద్ధుందా, విలువ ఉందా, ఇజ్జత్ ఉందా అని అన్నా కదా, క్లియర్ గా అన్నారు కదా. నేను ఇప్పుడు కూడా అదే అంటున్నా. బట్ నేనేం అంటే ఇక్కడ నేను అన్నట్టు నీకు అర్థమవుతుంది, నువ్వు విన్నట్టు నీకు తెలుస్తుంది. కానీ ఆ దెబ్బలు నిజంగా ఒక బీర్ సీసా తోటి పగలగొట్టి నేను చంపాలన్న, దాడి చేయాలన్న ప్రయత్నానికి వస్తే, బీర్ సీసా నార్మల్ గా బీర్ సీసా గానీ వాట్ ఎవర్ ఏదైనా గ్లాస్ కానీ పలిగినప్పుడు పొరపాటున చేతికి తగిలితే ఒక లోతైన గాయంతో చీరుకుపోతుంది. అవును, ఇక్కడ నీకు ఎక్కడా కూడా లోతైన గాయం జరిగింది ఒకే ఒకటి, తొడకి. ఇది కూడా ఎలా జరిగింది చెప్తారు. ఫస్ట్ ఇక్కడ పొడిచారు స్టమక్ కి, బాపు అక్కడ నేను చెప్తాను. స్టమక్ పొడిస్తే నేను తప్పించుకొని ప్రయత్నంలో ఇక్కడ ఇది చాలా పెద్దదైంది, ఇక్కడ చాలా బ్లడ్ వచ్చేసింది, ఇవన్నీ చూడండి గీతలు. ఇక్కడ స్లిప్ అయిన తర్వాత ఇక్కడ పొడిచారు, ఇక్కడ గాయం చాలా లోతు దిగింది, ఆల్మోస్ట్ 1 ఇంచ్ లోపల దిగింది. ఇక్కడ స్టిచెస్ వేశారు. నేనేమి వాళ్ళు దాడి చేస్తుంటే కొట్టండి అని చెప్పి సైలెంట్ సినిమా ఉంటది చందు, ఈ లివర్ కు ఈడ ఈ మధ్యలో కాలవాలి, ఇట్లా గాలిస్తే ఈడ ఏం పార్ట్ ఉండదు, ఏం డ్యామేజ్ కాదు అని చెప్తారు సినిమాలలో. ఇప్పుడు ఒకటే అండి, నిజంగా వాళ్ళు పొడిస్తే మీ మీద దాడి జరిగితే మీరు తప్పించుకున్న డిఫెన్స్ చేస్తారా చేయరా? మిమ్మల్ని దాడి చేస్తే మీ మీద దొరికిపోయారు, మీరు డిఫెన్స్ చేస్తారా చేయరా? తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, డెఫినెట్ గా చేస్తాం. కానీ నేను ఒక విషయం చెప్పనా, ఇంకొక విషయం, తప్పించుకునే ప్రయత్నంలో చేస్తాం. బలమైన ఒక మనిషి స్పృహ ఎప్పుడు కోల్పోతాడు తెలుసా? నాకు తెలిసి తలకు బలమైన గాయం తగిలితే కోల్పోతారు, లేదా అకస్మాత్తుగా ఏదైనా జరిగినప్పుడు స్పృహ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. లేదు అని అన్నప్పుడు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు లేకపోతే దగ్గర వ్యక్తి చనిపోయిండు అని అన్న విషయం తెలిసి తట్టుకోలేక స్పృహ కోల్పోయిన సందర్భాలు చూస్తాను నేను. జరిగింది కదా ఒకటండి, ఒకటి క్రాంతి గారు, మీరు మెంటల్ గా మైండ్ లో ఏం ఫిక్స్ అయ్యారంటే ఇది డ్రామా అని ఫిక్స్ అయిపోయారు. మీకు ఫిక్స్ మీరు భక్తి చేసే దేవుడు దిగొచ్చి డ్రామా కాదు కూడా మీరు నమ్మరు. ఎందుకంటే మీరు మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. అట్లేం ఉండదండి. మీరు ఏం చేయాలి, వాళ్ళు చెప్పేది కూడా ఒకసారి లాజికల్ గా ఆలోచించాలి. ఆలోచిస్తున్నా. నాకు ఎక్కడ కూడా అంటే నేను నిజంగా చెప్తున్నా, హెవీ ఇంజూర్డ్ అయ్యి నిజంగానే ఒక తలకు బలమైన గాయం తలిగో, లేకపోతే ఆ భుజానికి లోతైన గాయం చీలుకుపోయి మీ కండరం మొత్తం చీలుకుపోయి ఒకటి ఎక్కడైనా లోతైన గాయాలు, అరే మరి అందుకు డ్రామా చేస్తూ నేను భయపడ్డాను. మీరు నా మాట వింటే కదా, ఇన్నేండ్ల నా జర్నలిజం లో నాకు ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేయాలన్న మూడు ఉత్సాహం అనిపోయినాయి. కానీ నాకు మాత్రం మిమ్మల్ని కన్విన్స్ చేయాలని, నిజం చెప్పి నిజాన్ని నిరూపించాలని నాకైతే అనిపిస్తుంది. అది నిజం కాదు కదా, నిజమైతే నేనే వింటుంటే. నేను ఇన్ని గాయాలు చేసుకొని నేను హాస్పిటల్ లేని చోట ఎందుకు చేసుకుంటాను? ఏ హైవే రోడ్డు మీదనో హాస్పిటల్ 10 కిలోమీటర్ దూరం ఉన్న ప్రాంతంలో కదా. మీకు అన్ని తెలుసు ఏంది అని అంటే, ఇవి లోతైన గాయాలు కావు, నాకు పెద్ద ఫరక్ కూడా పడదని. మీకు బ్లడ్ అంతా రావడానికి ఏకైక కారణమే. కానీ మీరు పెన్ ఇవ్వండి, పెన్నుతో అలా అనండి. నాకు ఒక 10 కుట్లు వేసేంత గాయం అయితే ఎంత రక్తం వస్తే అంత వస్తుంది. మీరు జస్ట్ పెన్తో అలా అండి చెప్తా, బ్లడ్ బ్లీడింగ్ ఇలా పడిపోతుంది. ఎందుకు ఆ పాపం నాకెందుకు మరి చెప్తున్నా నేను. ఆస్ప్రిన్ 75 mg టాబ్లెట్ వాడే ప్రతి ఒక్కరికి తెలుసు, రక్తము చిన్న గాయానికి కూడా పెద్ద గాయమైన దాదాపు 1/2 లీటర్ రక్తం పోతుంది దాన్ని కట్టకపోతే. అది మా బాడీ తత్వం. అంటే కోడి రక్తము, కుక్క రక్తం అంటే నేనేం చేసేది? మేము ఏమని నిరూపించేది? మీరు అంటే అక్కడ ఏం జరిగిందంట అంటే, ముందు రోజు నాకు నవ్వుతుంది కానీ కోపం కూడా ఉంది లోపల. ముందు రోజు అక్కడే ప్లేస్ లా ఉపర్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు బీర్లు బిర్యానీ తినిపించి, ఇవేరా బీర్ సీసాలు భద్రంగా పిలిపించుకోండి, భద్రంగా పెట్టుకోండి, వీటితోటి రేపు బుడవాల్సింది అని చెప్పేసి మేము ఈ డాగు తప్పినంత డైరెక్షన్ అయినా. ఇది అంతెందుకు సొంపు, మీ పర్సనల్లో మీరు రెడీగా ఉన్నారా, మీరు ఏంది అని ఆడియో కాల్స్ కూడా లీక్ అయినాయి కదా ఇన్స్టాగ్రామ్ లో. ఆ పర్సన్ ఆ వాయిస్, సరే ఆ వాయిస్ రికార్డింగ్ మావుంది కాదంట, మావాడిదే అని నేను చెప్పానా ఎక్కడన్నా? మీరు చెప్పాలనా? మరి మీకు ఎలా తెలుసు మావాడని? ఇప్పుడు అభినయ్ దర్శన్ వాయిస్ అయితే ఎవరికైనా తెలుస్తుంది, అది నా వాయిస్ కాదని అందరికి తెలుసు. మావాడి వాయిస్ అని ఎవరు కన్ఫర్మ్ చేశారు? మీ మీద దాడి చేసిన పర్సన్ అయినా బయటకు వచ్చి లొంగిపోయింది కాదని అంటున్నా. కాదని అంటున్నాను నేను. ఇంత క్లియర్ గా ఇంత అడ్డంగా దొరికిపోయి సమాజాన్ని, ఇటు జర్నలిస్టులను, ఇటు
క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవులను ఇంకా ఏం ప్రూవ్ చేద్దామని అనుకుంటారు మీరు? దొరికిపోయినప్పుడు ఆ ఆలోచన ఉంటుంది నాకు. దొరకలేదు కదా, దొరకడానికి మేము చేసుకోలేదు కదా, ఎవడో చేశాడు కదా, నా మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టారు కదా అన్యాయంగా. నా వాదన నాది, మీ అభిప్రాయాలు మీవి. మీ అభిప్రాయాలతో నేను ఏకీభవించే అవసరమే లేదు ఎప్పటికీ. అమ్మా సుష్మా గారు మీరు నమ్ముతుర్రా? ఇప్పటికైనా నేను నమ్ముతుర్రా? నేను అడుగుతున్నా. అడగండి, అడగండి, హ్యాపీగా అడగండి. ఆవిడ కూడా వచ్చారు హాస్పిటల్కి, వైజాగ్ హాస్పిటల్కి వచ్చింది తను కూడా. పాపం, మా పాపను కూడా తీసుకొచ్చింది, మా చిన్న పాపను తీసుకొచ్చింది.